ఈ ఉదయకాల సమయమందు దేవుని కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోకంలో జీవించుతున్నటువంటి అనేకులు దేవునికి దగ్గర కాలేక దూరమైపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు. కారణం ఏంటనగా వారికి కలిగిన అలవాట్లు లోక సంబంధమైన అనేక వాటితో బంధింపబడి దేవుని ప్రార్థించలేక వారి జీవితాలను మరి ఎన్నో రీతులుగా అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే కొన్ని సమయాల్లో వాటిని తెలుసుకోవడానికి మరి దేవుడు వారి వద్దకు కొందరిని పంపించి వారికి కలిగినటువంటి ఆ బాధల కష్టాలను జ్ఞాపకం చేసి, దావీదు మహారాజు రాజై ఉండి కూడా తప్పు చేసిన సమయంలో నాతాను ప్రవక్తను దేవుడు పంపించి తన తప్పును తాను తెలియజేసినప్పుడు, ఇదిగో దావీదు కన్నీరు విడిచి ప్రార్థించాడు. హిజ్కియా కూడా తన కుటుంబ పరిస్థితి, ఆ యొక్క పాపపు పరిస్థితులలో నుండి హెచ్చరించడానికి యెషయాని దేవుడు పంపించాడు. ఆయన ద్వారా తెలియపరిచిన సమయంలో